అందరూ చేపట్లు కొడుతూ దేవుని నామమున హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ అలాగే ప్రార్థన కోరుకునే ఉండండి. మన మధ్యన హాస్పిటల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. వాక్య పరిచర్య కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధురానికి వందనాలు తండ్రి. నీ అత్యంత కృప చేతను, ప్రేమ చేతను, దయ చేతను తల్లి మరొకసారి నీ బంగారు పాదాల దగ్గరికి రావడానికి నీ ఎంతగానో కృప చూపించావు ప్రభా. నీతి గల నీ దక్షిణ హస్తంతో నాయన మమ్మల్ని కప్పుతానని చెప్పావు ప్రభా. ఈ దినము నాయన నీ స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. మాట్లాడేవారిని నాయన మనుషులు కాదు కానీ పరిశుద్ధ ఆత్మశక్తితో మీతో నేను మాట్లాడతానని వాగ్దానం చేస్తాను నాయన. భూమి ఆకాశాలు గతించిపోయి నాశనం అయిపోతాయి కానీ నీ మాటలు ఎన్నడూ గతించన్నావు ప్రభువా. అలాంటి బలమైన వాక్యాన్ని బలమైన పరిశుద్ధ ఆత్మశక్తి రొమ్మరింపు ఇక్కడ దయచేయండి. ప్రతి వారి హృదయాలు కదలడానికి సహాయం చేయండి ప్రభా. శక్తివంతమైన నీ వాక్య చేత ప్రతి ఒక్కరిని తాకండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎక్కడ దయచేయండి ప్రభా. నీ ఆత్మ సంచారం జరిపించండి ప్రభా. ఎవరు నిర్లక్ష్యంగా ఉండనివ్వద్దు ప్రభా. నీకు వందనాలు. స్థిరముగా బలముగా నీ కొరకు నాటబడాలని నాయన అయ్యా నీలో ఉండాలని ప్రభా. నువ్వు ప్రేమించి మరొక నెల మాకు ఇచ్చావు తండ్రి. నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభా. అయ్యా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ తరుణ అవకాశాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ఆయన అందరూ ఆ శక్తితో నీ వాక్యం వినడానికి సహాయం చేయండి. చెప్పబోయే నీ దాసుల ద్వారా మాతో అందరితో మాట్లాడి నీ నామమును మహిమ తెచ్చుకోమని యేసయ్య పేదలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రార్థించినటువంటి పాస్టర్ గారికి వందనాలు. ఈ సమయంలో అందరూ కూర్చుందాం. అందరూ కూడా శ్రద్ధగా కుదురుగా కూర్చోండి. కట్టుబడి తిరగవద్దు. మరి ముఖ్యమైన సమయానికి వచ్చాం. మరి ఈ సమయంలో అయ్యగారికి సమయం చెప్తూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్తామా గట్టిగా? దేవుని నామానికి మహిమ కలిగేంతగా చెప్పాలా? ఇంకా గొప్ప శబ్దంతో చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మంచి స్తోత్రం చెప్పాలా? ఆమేన్. దేవుడు ఈ మొదటి రాత్రే మనకి దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు చక్కటి భాగ్యాన్ని మనం అనుగ్రహించను అన్నవాళ్ళు మరొకసారి స్తోత్రం చెప్దాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. మరి దేవుని స్తుతించడం అనేటువంటిది మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. మరి వాస్తవానికి ఇక్కడ నాన్నగారు మాట్లాడాలి, లేదంటే మరొక దేవుని సేవకులు మాట్లాడాలి. కానీ అయితే కొన్ని ఆయనకు అనారోగ్య పరిస్థితిని బట్టి ఇక్కడ ఈరోజు మాట్లాడవలసిన సేవకులు అంటే ఈ ఉపవాస ప్రార్థనలు వాస్తవానికి ఎప్పుడు జరగాలండి? ఎప్పుడు జరగాలి? సెప్టెంబర్ నెలలో జరగాలి. అటువంటిది ఇవేమైనాయి అంటే మన ఆత్మీయ తండ్రి గారి యొక్క అనారోగ్య పరిస్థితులు బట్టి మనం దీనిని అక్టోబర్ అనుకున్నాం. కానీ తేదీలు నిర్ణయించకుండానే ఇవి నవంబర్లోనికి పెట్టడం అనేటువంటిది జరిగింది. అప్పుడు పిలిచినటువంటి సేవకుల్ని ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తాం. అయితే ఈ ఏర్పాటులో ఇద్దరు సేవకులకు అనుకూలత లేక మరి ఆ సేవకులిద్దరు కూడా మరి యొక్క మీటింగ్లో నుంచి మరి వాళ్ళు తప్పుకోవటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏదేమైనా కానీ దేవుని యొక్క కృప, ఆయన చిత్తము మన పట్ల ఉంచి ఈరోజు ఆయన సన్నిధిలో మనందరం కూడా కూర్చుని ఆయన మాటలు వినటానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి దేవుడు మనకి చక్కటి తరుణాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన జీవితంలో ఈ యొక్క ఆత్మీయ కూడికలు అనేటువంటివి ఎందుకు మనకు అవసరం అంటే
మన ఆత్మీయ స్థితిని మరింత బలపరచుకోవటానికి. దేనికి అవసరం అవుతాయండి? మన ఆత్మీయ స్థితిని బలపరచుకోవటానికి. ఏమవుతుంది మన ఆత్మీయ స్థితి కంటే? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే పడిపోయే పరిస్థితులు ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు బట్టి, ఇప్పుడున్నటువంటి దినాలు బట్టి, ఇప్పుడున్నటువంటి మనుషులు బట్టి, ఇప్పుడున్నటువంటి సౌకర్యమైనటువంటి జీవితముకి అలవాటు పడినటువంటి మనిషి, దేవుడు సమకూర్చిన ప్రతి దానిని కూడా అనుభవించేటువంటి మనిషి కాస్త ఆత్మీయతను ఏం చేసుకుంటున్నాడు? తగ్గించుకుంటూ ఉంటున్నాడు. ప్రార్థన జీవితం తగ్గించుకుంటూ ఉన్నాడు. అధైర్యపడిపోతూ ఉన్నాడు, బెదిరిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు చూసినా కానీ మనిషికి ఏం వెంటాడుతుందంటే దుఃఖం అనేటువంటిది వెంటాడుతూనే ఉంది. ఏదో ఒక పరిస్థితిని బట్టి వేదన, ఏదో ఒక పరిస్థితిని బట్టి రోదన, ఏదో ఒక సమస్యను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనిషి ఏం చేస్తున్నాడంటే బాధపడుతూనే ఉన్నారు. అయితే ఈ ఆత్మీయ కుడుకుల్లో నీ దుఃఖము ఎలా మార్చబడాలంటే సంతోషకరముగా మార్చబడాలి. చెప్పండి ఆమేన్. ఆమేన్. ఎలా మార్చబడాలండి? సంతోషకరముగా మార్చబడాలి. మనము ఏడుస్తూ ఉన్నప్పుడు అదే ఏడుపు పరిస్థితిలో మనం ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. మన అవిధేయులమై ఉన్నప్పుడు అదే అవిధేయతలో ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలు మన బలహీనమై ఉన్నప్పుడు అదే బలహీనతలో మనం అలాగే ఉండటానికి దేవుడు ఏం చేయట్లేదు చెప్పండి? ఇష్టపడట్లేదు. దేవుడు ఇష్టపడేటువంటిది ఏంటంటే నువ్వు బలపరచబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. దిక్కులు చూడద్దు, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా క్లుప్తంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో నా వర్తమానాన్ని మీకు వివరిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. మనందరికీ కూడా బైబిల్ గ్రంథంలో దావీదు తెలుసు, అవునా కదా? తెలుసన్న వాళ్ళు చేతులు ఎత్తండి. తెలుసన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దావీదు తెలుసా లేదా? చెప్పండి, దావీదు తెలుసా? కొన్ని మొహాలు ఎలా ఉన్నాయంటే అసలు దావీదు ఉన్నాడంటే బైబిల్లో అన్నట్టుగా చదువుతున్నారు. దేవునికి స్తోత్రం కదా. కొంతమంది ఇంగ్లీష్ మీడియం డేవిడ్ తెలుసా? కొన్ని తెలుసా? దేవునికి స్తోత్రం కలుగుగా. అయితే దావీదు పుట్టిన మొదలుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ప్రణాళిక చొప్పున నడిచే విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఏ రీతిగా బ్రతికాడో మనం చూస్తూ ఉంటాం. దావీదును కనుక మనం ఆలోచన చేస్తే దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎఫ్రాయిము యొక్క వంశావళి నుంచి, గోత్రంలో నుంచి, ఆ గోత్రానికి సంబంధించినటువంటి యెష్యా అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి అతనికి కుమారుడిగా దావీదు ఏం చేశాడంటే ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా యెష్యాని కనుక మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని బిడ్డ తనకి 8 మంది కుమారులు ఉన్నారు. ఎంతమంది అబ్బాయిలు చెప్పండి? చెప్పాలి అందరూ కూడా. కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ 8 మంది కుమారుల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా 3 ఎక్కడున్నారంటే అప్పటి కాలంలో ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏం చేశారంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఒక రాజు కావాలని చెప్పి సమూయేలుని ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేసినప్పుడు అప్పటి పరిస్థితుల రీత్యా దేవుడు ఏం చేశాడంటే సరే వాళ్ళన్నట్టుగా సౌలుని ఏం చేయి, నువ్వు రాజుగా నియమించు అని చెప్పాడు. దేవుడు మాట బట్టి లేదంటే ప్రజల యొక్క ఒత్తిడిని బట్టి సౌలు ఏమైపోయాడంటే రాజుగా పట్టాభిషేకము చేశాడు. తన జీవితము కొంతకాలము దేవుడికి ఇష్టముగా బతికాడు, కొన్ని దినాలు తనకు నచ్చినట్టుగా బతికాడు. ప్రియమైన దేవుని బిడ్డ ఈ విధమైనటువంటి బ్రతుకు ఈ యొక్క సౌలు జీవిస్తూ, సౌలు గడుపుతూ తన జీవితంలో ఏం చేశాడంటే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. తను రాజుగా ఉన్నప్పుడు ఎక్కువగా ఫిలిస్తీన్ల మీద సౌలు ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళేవాడు. ఎవరి మీదకి వెళ్ళేవాడు? ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళేవాడు. ఈ దావీదు యొక్క పని ఏమిటంటే ఈ సౌలు సైన్యంలో ఉన్నటువంటి 3 తన అన్నగారులకి ఏం చేసేవాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క పిండి వంటలైనా కానీ, భోజనం అయినా కానీ, ఏదైనా కానీ తండ్రి చెప్తే చాలు పట్టుకెళ్ళి ఏం చేసేవాడంట? ఇచ్చేవాడు. అంతేకాకుండా దావీదు యొక్క జీవితాన్ని మరింత లోతుగా ఆలోచిస్తే తండ్రి అప్పగించినటువంటి మందను ఏం చేస్తూ వచ్చేవాడు? మేపుకుంటూ వచ్చేవాడు. ఈ అన్ని మాటల్లో కూడా దేవుడి గ్రంథం చెప్పేటువంటి విషయం ఏంటో తెలుసా? యెహోవా దావీదుకి ఏమై ఉన్నాడో చెప్పండి. చెప్పాలి అందరూ కూడా. ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ దావీదుకి ఎలా ఉన్నాడంట? దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఆ దేవుడు మనకే తోడై ఉండును గాక. ఆ దేవుడు మనకి కూడా ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ ఇట్లా తోడుగా ఉన్నటువంటి దావీదుకి ఈ వ్యక్తి దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు ప్రతిదీ కూడా తన యొక్క భౌతికమైనటువంటి తండ్రి చిత్తం చేస్తూ ఉన్నాడు.
అంతేగాని వీటితో పాటు ఇంకొక అలవాటు దావీదుకి ఏముందంటే దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగీతముల ద్వారా ఆరాధించేవాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన మందను మేపుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గడిపేటువంటి పరిస్థితుల్లో ఎవరున్నారంటే దావీదు ఉన్నాడు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో దావీదు యొక్క జీవితం ముందుకు వెళ్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనొక దినాన ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా ఫిలిష్తీయులైనటువంటి గొలియాతుని ఓడించలేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దావీదు దేవునికి గొప్ప శక్తిని ఇచ్చాడు, బలమనిచ్చాడు. ఇలాగే అన్నగారిని క్యారేజ్ జట్టుకుని వెళ్ళి అన్నాడు, వీడిని మీరు ఓడించలేకపోతున్నారా, దేవుడు చాలా గొప్పవాడు, నేను ఓడిస్తానని చెప్పినప్పుడు దావీదుకి అన్ని కవచాలు కూడా ధరించేశాడు. కానీ అన్నాడు, ఇవేమి నాకు అవసరం లేదు, నా దేవుడు నాతో ఉన్నాడు, అంతవరకునే. ఆయనే నా యొక్క కేడము గాలును ఖడ్గమునై ఉన్నాడని చెప్పి అవన్నీ కూడా తీసివేసి 5 గులకరాలు తీసుకుని అందులో ఒక రాడు తన ఒడుసుల్లో పెట్టి తిరిగి తిప్పి కొడితే గొలియాతు యొక్క నొసట మీద తగిలి గొలియాతు ఏం చేశాడంట, అమాంతంగా పడిపోయాడంట. బోర్లా ఏం చేశాడంట అండి, చెప్పాలి అందరూ కూడా, పడిపోయాడు. గొలియాతు చనిపోయాడు. చాలా ధైర్యంతో కూడిన సవాలు విసిరాడు గొలియాతు ముందు. రే, ఈ రోజున సజీవమైనటువంటి దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడు, నరికి ఎవరికి ఏమంటున్నారు, ఆకాశ పక్షులకి నిన్ను ఆహారముగా వేయమంటున్నాడు అని చాలా ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. అప్పటికి ఫిలిష్తీయులైనటువంటి గొలియాతు యొక్క ఆ యొక్క ఆకారము చాలా పెద్దగా గంభీరంగా ఉంటుందేమో, వీటిని చూసి అల్లిపోయేవారు. ఆ అల్లిపోవటం, బెదిరిపోవటం భయముగా మారిపోయింది వీళ్ళకి. కానీ దావీదు మాత్రము ఆ చిన్న వయస్సులోనే చాలా బలముగా ఏం చేశాడంటే గొలియాతు ముందు నిలబడగలిగాడు. ఈరోజు చాలా సార్లు పెద్ద పెద్ద పరిస్థితులను చూసి మనం భయపడుతూ ఉంటాం, పెద్ద పెద్ద సమస్యలు చూసి మనం భయపడుతూ ఉంటాం. కానీ దావీదు యొక్క ధైర్యం ఏంటంటే సజీవమైనటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తన జీవితంలో అలా ముందుకు వెళుతూ ఉన్నాడు. అయితే గొలియాతును చంపిన వాడికి సౌలు ఏమన్నాడంటే రాజ్యులు చేస్తాను, రెండోది ఏమన్నాడు, తన కుమార్తెనిచ్చి వివాహము చేస్తాను అన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క గొలియాతును చంపగానే ప్రజలందరూ ఏమని మొదలెట్టారు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలునేమో వెయ్యి కొలది సౌలుని హెచ్చిస్తే దావీదును 10,000 కొలది అని చెప్పి హెచ్చించారు. అప్పటి నుంచి కూడా సౌలు యొక్క మనసులో ఏర్పడిందో తెలుసా? దావీదు మీద ఈర్ష్య స్వభావం ఏర్పడింది. మన ముందు ఎవరినన్నా పక్కోళ్ళు కాస్త ఎవరన్నా పొగిడారు అనుకోండి, మనకు కూడా ఏం ఏర్పడుతుంది చెప్పండి? ఈర్ష్య, స్వార్థం, ద్వేషం. సౌలు కూడా ఏమనుకున్నాడంటే దావీదుని అలాగైనా సరే ఇదే ఫిలిష్తీయుల చేతుల్లో ఏం చేయాలి, ఇప్పుడు ఖతం చేసేయాలి. ఇదే ఫిలిష్తీయుల చేతుల్లో దావీదుని ఏం చేయాలి, నేను హతము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. అటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు సౌలు అలా మారిపోయాడు. అప్పటి నుంచి కూడా పన్నాగాలు పండుతూనే ఉన్నాడు. దావీదుకి తన 2వ కుమార్తె నుంచి వివాహం కూడా చేసేసాడు. అన్నీ అయిపోయినాయి. అయినా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మీద ఏం చావలేదు, ద్వేషము చావలేదు. అయితే ఈ అన్నింటిలో కూడా మంచి విషయం దావీదుకి ఏం దొరికిందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు యొక్క కొడుకు దావీదుకి యోనాతాను మంచి స్నేహితుడైపోయాడు. యోనాతాను చాలా సహాయం చేసేవాడు దావీదుకి. ఎప్పుడల్లా తన తండ్రి చంపుదామని చూశాడో అప్పుడల్లా సమాచారం ఇచ్చాడు, నా తండ్రి చంపాలని చూస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోనేవాడు. ఇలాగ దావీదు తన సౌలు అయినటువంటి తన మామ అయినటువంటి సౌలును దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఆయా ప్రదేశాలు తిరుగుతూ మొదటి సమయం 27వ అధ్యాయం వచ్చేసరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకీషు రాజు అయినటువంటి ఫిలిష్తీయుల దగ్గరికి చేరతాడు. ఏ రాజు అండి? చెప్పాలందరూ కూడా. నా వాక్యం ఇంకా ప్రారంభించాల, మీకు ముందు చరిత్ర ఏంటి అర్థమవుతుంది, వాక్యం ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడ చేరాడండి? ఆకీషు రాజు దగ్గరికి చేరాడు. ఆకీషు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేశాడంటే ఆ 27వ అధ్యాయంలో కనుక మనం చూడగలిగితే అక్కడ ఆ ఫిలిష్తీయుల పట్టణంలో ఆకీషు ఏం చేశాడంటే ఒక పట్టణాన్ని దావీదుకి ఏం చేశాడంటే ఉండమని ఇచ్చాడు. ఒక పట్టణాన్ని ఏం చేశాడు? ఉండమని ఇచ్చాడు. ప్రియమైన దేవుని అగ్రాలు అనేటువంటి పట్టణాన్ని దావీదుకి ఏం చేశాడంటే ఆకీషు రాజు ఉండమని ఇచ్చాడు. దావీదు తన బృందము కలిసి అదే పట్టణంలో ఏం చేస్తున్నారంటే నివాసం చేస్తూ ఉంటున్నారు. అయితే ఈ ఆకీష్ అనుకున్నాడు, దావీదు మా వైపు తిరిగిపోయాడు, మాతో కలిసి ఇప్పుడు ఎవరిని చంపేస్తాడు? యూదా వారిని చంపేస్తాడు.
అని అనుకుని నమ్మాడు. 28వ అధ్యాయం వచ్చేసరికి సౌలు యొక్క మరణాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికే సౌలు దావీదుని ఎలా చంపాలో తెలియక ఎన్ని పన్నాగాలు పడినా ఎవరిని నెరవేరక ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే స్త్రీలు, ఏ స్త్రీలంట 28వ అధ్యాయంలో ఉంటది, వాళ్ళంట మంత్రసాని చేసేటువంటి స్త్రీలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి స్త్రీల దగ్గరికి వెళ్ళారు. ప్రేతాత్మలు రప్పించేటువంటి స్త్రీలు, వాళ్ళకంటే ఒక ప్రత్యేక నామం ఉంది అక్కడ. ప్రియమైన కర్ణ పిశాచము కలిగినటువంటి స్త్రీలు అని రాయబడింది. ఈ కర్ణ పిశాచం కలిగినటువంటి స్త్రీల దగ్గరికి దావీదు వెళ్ళి ఆ యొక్క ఎవరు రప్పించాడంటే సౌలు యొక్క ఆత్మను రప్పించాడు. ఎవరు రప్పించాడు? సౌలు యొక్క ఆత్మను రప్పించాడు. సౌలు ఆత్మను రప్పించినప్పుడు సౌలు ఆత్మ యొక్క చెప్పిందో తెలుసా? ఇదివరకు లేఖనంలో ఆల్రెడీ రాయబడింది. సౌలు అన్నాడు, దావీదు సౌలు యొక్క సమూయేలు యొక్క ఆత్మను రప్పించాడు. కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళి ఎవరు ఆత్మను రప్పించాడు? సమూయేలు యొక్క ఆత్మను రప్పించాడు. సమూయేలు యొక్క ఆత్మ వచ్చి ఏం చెప్పిందో తెలుసా? సౌలు, నీ యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఏం తీసేస్తానన్నాడు? రాజ్యం నీ దగ్గర నుంచి తీసేస్తానన్నాడు. అంతేకాకుండా రాజ్యం ఎన్ని భాగాలైపోతుందంట? 2 భాగాలుగా విభజించబడతాదని కూడా చెప్పాడు. ఈ మాట విన్న తర్వాత సౌలు తన కుమారుడు కూడా అదే యుద్ధంలో ఏమైపోయారంటే చనిపోయారు. 29వ అధ్యాయం వచ్చేసరికి ఆకీషు దావీదుని మహాబలముగా నమ్మాడు. ఏం చేశాడండి? ఆకీషు రాజు, ఫిలిస్తీయుడైనటువంటి ఆకీషు రాజు, ఇశ్రాయేలుకి శత్రువైనటువంటి రాజు. ఈ ఇశ్రాయేలుడైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుని ఎలా నమ్మాడంటండి? బలముగా నమ్మాడు. ఎంతగా నమ్మాడంటే ఇంకా దావీదు యొక్క యూదుల వైపు వెళ్ళడు, ఇశ్రాయేల్ వైపు వెళ్ళడు, మన పక్షానే ఉండి యూదులు ఏం చేస్తాడు? చంపేస్తాడు అన్నంతగా నమ్మాడు. దావీదు కూడా అలా నమ్మించాడు. లేకపోతే దావీదు అక్కడ ఉండటానికి అవకాశము దొరకదు. మరి ఎంత అలాగా విజయం కలిగినటువంటి దావీదు ఎందుకు సౌలుకు మాత్రం భయపడ్డాడు? ఎందుకు సౌలుకు మాత్రం భయపడ్డాడంటే సౌలు మీద దేవుడి యొక్క అభిషేకం ఉంచబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అభిషేకం కలిగిన వారి జోలికి ఎవరెల్లరూ? వాక్యం తెలిసిన వాళ్ళు వెళ్ళరు. దావీదు అదే వాక్య అనుభవం కలిగినాడు కాబట్టి వెళ్ళలేదు. ఆ అభిషేకాన్ని ఎరిగినటువంటి ఈ యొక్క దావీదు కూడా సౌలును చంపలేదు. సౌలును ఒక వ్యక్తి చంపి మళ్ళీ దావీదు దగ్గరికి వచ్చి చెప్తే మాత్రము దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ వ్యక్తిని చంపేశాడు. నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఎవరు చంపావు తెలుసా? అభిషేకం కలిగిన వాడిని చంపావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని వాక్యము సౌలు యొక్క పతనంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది నిర్ణయించాడు. అందుకు దావీదు ఏం తీర్చుకోలేదంటే రివెంజ్ అనేటువంటిది సౌలు మీద తీర్చుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా దావీదు తన కాలాన్ని ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు 30వ అధ్యాయం వద్దాం మనం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. ఇప్పుడు ఈ అధ్యాయం వచ్చేసరికి ఏమవుతుందంటే ఆకీషులోని ఈ 29వ అధ్యాయంలో ఈ యొక్క దావీదు ఆకీషు రాజుతో పాటు యుద్ధం చేయడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆకీషు రాజు నమ్మాడు. ఎవరు నమ్మాడు? చెప్పాలి అందరూ. ఎవరు నమ్మాడు? దావీదుని నమ్మాడు. కానీ ఆకీషు రాజు యొక్క సైన్యము కానీ ఫిలిస్తీయుల పెద్దలు కానీ ఎవరు నమ్మలేదు? దావీదుని. ఎందుకు నమ్మలేదు తెలుసా? ఇది ఎప్పుడైనా యూదుడే. ఎప్పటికైనా అటుపక్క ఏం చేయొచ్చు? వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మన పక్కన నుండి ఆ తలం నరుకుతూ ఉన్నట్టు మన తలానికి వేయచ్చు. చెప్పలేము ఇవేమి కూడా. అందుకని చెప్పి మాకు వద్దు అని చెప్పాడు. అనగానే ఆకీషు ప్రాణం ఒప్పకపోయినా దావీదు వెనక్కి వెళ్ళిపోన్నాడు. దావీదు వెనక్కి వచ్చేసరికి జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆకీషు పట్టణంలో తన వారు లేరు, తన ప్రజలు లేరు, తన ఇంటి ఆడకూతురు లేరు, తను సంపాదించుకున్న సంపాదన లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం చూద్దాం ఆ వాక్యాన్ని. 30వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చాలా జాగ్రత్తగా వినాలి. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుడికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. గట్టిగా చెప్పాలా?
హల్లెలూయా. గమనించండి, ఆకీషు రాజు చెప్పాడు నువ్వు వెళ్ళు అన్నాడు. దావీదు తిరిగి సిక్లాగు, ఏ పట్టణమైతే ఆకీషు రాజు దావీదుకి అనుగ్రహించాడో ఆ సిక్లాగు వచ్చేసరికి ఎవరు లేరంట, తన వారు ఎవరు కూడా లేరు. అది చూసి బాధపడుతున్నటువంటి దావీదుకి ఇంకేం కలిగిందంట, దుఃఖము కలిగిందంట. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. ఇక్కడ వాక్యంలోకి వస్తూ మనం చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా సందర్భాల్లో మనం మన బ్రతుకులు కోల్పోతూ ఉంటాం, ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటాం, ఆత్మీయ స్థితిని కోల్పోతూ ఉంటాం, ఆర్థిక వ్యవస్థను కోల్పోతూ ఉంటాం, బలమును కోల్పోతూ ఉంటాం, శక్తిని కోల్పోతూ ఉంటాం, బంధువులు కోల్పోతూ ఉంటాం, కుటుంబస్తులు కోల్పోతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో 1 నెల నుంచి కనుక మనం చూసుకుంటే ఎంతో మంది కేవలం ప్రమాద శాతం అధికంగా ఏమైపోతున్నారు, చనిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరీంనగర్లో బస్సు కాలిపోయి 19 మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగారెడ్డి జిల్లాలో టెప్పర్ లారీ ఆ యొక్క బస్సు గుద్దుకుని ఎంతమంది, 21 మంది చనిపోయారు. నిన్న ఛత్తీస్గఢ్ లో ప్రియమైన దేవుని బిడ్డ ఏమైంది, ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న ఇక్కడే ఖమ్మం దగ్గరలోనే, ఖమ్మం వెళ్ళకుండా సత్తుపల్లి దగ్గరలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బాల్తో పడిపోయింది. ఎన్నో ప్రమాదాలు, ఈ ప్రమాదాల్లో అనేకులు మనం ఏమైపోతున్నాం, కోల్పోతూ ఉన్నాం. ఇక్కడ దావీదు ప్రమాద శాతం కోల్పోయింది కాదు, తనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అమాలేకులు అందరూ వచ్చేసి ఏం చేశారంటే, దావీదు లేనప్పుడు తన యొక్క జనుల మీద పడి ఆ దావీదు యొక్క వారైనటువంటి కుమారులనేటి తన దావీదు సంపాదించుకున్నటువంటి ధనమునేటి అన్ని కూడా దోచుకున్నట్టు పోయారు. కాల్ చేశారు ఆ పట్టణాన్ని కొన్ని చోట్ల కూడా. అటువంటి బాధలు ఎవరున్నారంట, చెప్పాలందరూ కూడా. కొన్నిసార్లు మనకు అటువంటి బాధ ఉంటుంది కదా, మన పరిస్థితుల గురించి మనకి ఎటువంటి బాధ ఉంటుంది. అయ్యో నా వారు ఉంటే నాకు ఇలా కాకపోతే, అయ్యో నా జనులు ఉంటే నాకు రూపాయి సాయం చేసేవాళ్ళు ఉండే అని అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? నేను ఒక మాట చెప్పిన, వీళ్ళందరూ ఎందుకు రాళ్ళట్టుకుని దావీదు కొట్టాలనుకున్నారు తెలుసా? వీళ్ళందరి యొక్క నిరీక్షణ ఎవరంటే దావీదు మాత్రమే. వీళ్ళందరి నిరీక్షణ ఏంటి, దావీదు మాత్రమే. చాలాసార్లు మనం మనుషుల మీద ఎక్కువ ఆధారపడిపోతూ ఉంటాం. బైబిల్ గ్రంథం అందుకే దావీదు అంటున్నాడు, తన కీర్తనలో రాస్తూ అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించుట, చెప్పాలి అందరు, యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే ఎవరిని ఆశ్రయించుట మేలంటండి. ఈరోజు మీరందరూ ఏంటంటే, ఈ దావీదు కాపాడుతాడు అనుకున్నాం, అసలు ఈ దావీదు ఇక్కడ తీసుకురాకపోతే మంచిది, కానీ ఇక్కడ తీసుకొచ్చాడు. అమాయకులు మా ప్రాణాలు ఏం చేశాడు, తీసేశాడు. మా బిడ్డలు ఎత్తుకుపోయారు, మేము ఉన్నటువంటి పట్టణాన్ని నాశనం చేసేసారు, మా ధనాన్ని దోచేసుకున్నారు, మా బంగారాన్ని దోచేసుకున్నారు. ఇంకా దావీదు బతకడానికి వీల్లేదు. దావీదుని ఏం చేయాలి ఇప్పుడు, చెప్పండి, దావీదుని ఏం చేయాలి, చంపేయాలి. అది విన్నప్పుడు అప్పటికే దావీదు మనసు అక్కడ ఉన్నటువంటి వారికి అలా అయిందని తెలిసినప్పుడే దావీదు ఏం చేశాడంట, చాలా దుఃఖంతో ఉండిపోయాడంట. ఈరోజు ఈ యొక్క కూడికలు, ఈ రోజు సాయంత్రం నుంచి ఎల్లుండి మధ్యాహ్నం వరకు జరిగే కూడికల్లో నువ్వు ఏ దుఃఖంతో ఉన్నావో తెలియదు, కానీ దావీదు ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆ 6వ వచనము చివరి భాగం చూస్తే, కొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి, చెప్పండి, ఎవరిని బట్టి, ఎవరిని బట్టి, ఎవరిని బట్టి, చెప్పాలి అందరూ కూడా, ఎవరిని బట్టి నీ ధైర్యం ఈరోజు? ఏ దుఃఖంలో ఉన్నవో తెలియదు కానీ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుందుము గాక. చెప్పాలి అందరూ కూడా, యెహోవాను బట్టి ఏం తెచ్చుకోవాలి? చదువుకునే పిల్లలు చదువుని బట్టి భయపడుతున్నామేమో, గుర్తు పెట్టుకో, యెహోవాను బట్టి నువ్వేం తెచ్చుకోవాలి? ధైర్యము తెచ్చుకోవాలి. జార్జ్ బుష్ అన్న మంచి పాట పాడుతూ ఉంటాడు, భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. అందరూ కూడా, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. యుద్ధములన్నీ తానే చేయగా, మన యుద్ధములన్నీ తానే చేయ
గొప్ప రక్షణ ఊరక నిలిచి చూడు గొప్ప రక్షణ భయపడనే వద్దు నిన్ను చూపనే వద్దు భయపడనే వద్దు నిన్ను చూపనే వద్దు ఇది యేసు ఇచ్చు వాగ్దానము ఇది యేసు ఇచ్చు వాగ్దానము హల్లెలూయా యెహోవాను బట్టి మనం ఎలా ఉండాలంట చెప్పాలి అందరూ కూడా యెహోవాను బట్టి ఎలా ఉండాలి మరి చాలాసార్లు భయపడిపోతున్నాం చాలాసార్లు ఏమైపోతున్నాం కారణం మన దుఃఖం ఏం చేస్తుందంటే భయాన్ని కలిగజేసేదిగా ఉంటుంది ఈరోజు ప్రియమంది చాలా జాగ్రత్త వాక్యం అనాలి మాట్లాడకూడదు ఎవరు కూడా ప్రియమంది దేవుని బిడ్డలారా ఒక ప్రతిష్ఠితులను ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడే మన దృష్టి ఉండాలి తప్పించి వేటి మీద మన దృష్టి ఉండటానికి వీల్లేదు మన కళ్ళు బయట తిరగడానికి వీల్లేదు మన ఆలోచన ఇంటి మీద ఉంటు మీద కూర మీద ఉండడానికి వీల్లేదు అవునా కదా అలా ఉంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేసిన వాళ్ళు అవుతున్నాం పాపం చేసిన వాళ్ళు అవుతున్నాం గుర్తుపెట్టుకోవాలి అలా ఉంటే కనుక మనం ఏం చేసిన వాళ్ళు అవుతున్నాం దేవుని సన్నిధిలో పాపం చేసిన వాళ్ళు అవుతున్నాం అది ఎవరైనా సరే మన దృష్టి ఇక్కడికి వచ్చాం వాక్యం వినడానికి వచ్చినప్పుడు ఏం దేని మీద ఉన్నాం మన దృష్టి వాక్యము వినడానికి మాత్రమే దేవునికి స్తోత్రం కలుగుతుంది చాలా జాగ్రత్తగా గమనించండి ఎంత దుఃఖములో ఉన్నా కానీ దావీదు అంటున్నాడు అయినా కానీ వాళ్ళందరూ రాజుచ్చి కొట్టేస్తారని తెలిసినా కానీ దావీదు ఏమంటారు చెప్పండి యెహోవాను బట్టి నాకు చెప్పాలి అందరూ కూడా ఎవరిని బట్టి రోజు ఎవరిని బట్టి ధైర్యపడాలి నువ్వు యెహోవాను బట్టి ఒకవేళ నీ ముందు రాలిచ్చి కొట్టేటువంటి సమస్యలు ఉన్నా రాలిచ్చి కొట్టేటువంటి పరిస్థితులు నీ దగ్గర ఉన్నా అనేక మంది నిన్ను బెదిరించడానికి వస్తున్నా దేవుని ఎరిగామని చెప్పి దూషణ మాటలు నువ్వు కలుగుతూ ఉన్నా అపవిత్రమైన మాటలు నీకు వస్తూ ఉన్నా అవమానకరమైన మాటలు వస్తూ ఉన్నా గుర్తుపెట్టుకో నీ దేవుడిని యెహోవా నీ పక్షాన ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుగా ఈ ప్రార్థన ద్వారా దుఃఖములో నుంచి ఎక్కడికి నడిపించమని చెప్పండి ధైర్యములోనికి చెప్పాలి అందరూ కూడా దుఃఖములో నుంచి చెప్పాలి దుఃఖములో నుంచి ఎక్కడికి ధైర్యములోనికి ఎవరు నీ ధైర్యము చెప్పాలి ఎవరు నీ ధైర్యము యెహోవాయే ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి మన ధైర్యం ఆయనే దేని బట్టి భయపడిపోతున్నావు నీ అనారోగ్య సమస్యను బట్టి భయపడుతున్నావు నేను అంటున్నాను నీ అనారోగ్య సమస్య నీ ప్రాణం కన్నా గొప్పది కాదు నీ అనారోగ్య సమస్య నీ ప్రాణం కన్నా గొప్పదే కాదు నీ ఆర్థిక ఇబ్బందులు బట్టి భయపడుతున్నావా నీకన్నా నీ ఆర్థిక ఇబ్బందులు పెద్ద తోపేమి కాదు నీ ధైర్యం దేవుని మీద ఉంటే ఏ పరిస్థితులను తీర్చుకోగలిగే గొప్ప దేవుడు అనుగ్రహిస్తాడు చెప్పు ఆమేన్ చెప్పాలా ఆమేన్ ఒకవేళ ఇప్పుడు ఆటలు బట్టి నువ్వు నిందించబడుతున్నావేమో ఇబ్బంది పడైపోతున్నావేమో కష్టపడైపోతున్నామో అయిపో పర్వాలేదు ఒక దినాన దేవుడు ఎలా ఉంచుతాడంటే ఆయన బట్టి ధైర్యపడే విధంగా నువ్వు ఉన్నప్పుడు ఒక సాక్షిగా నిన్ను ఉంచుతాడు దేవునికి స్తోత్రం కలుగునుగా అనారోగ్యాన్ని బట్టో ఆర్థికతను బట్టో నీ కలుగుతున్న కుటుంబ సమస్యలు బట్టో భయపడటానికి వీలు లేదు నీ రోగం ఏదైనా కానీ నా దేవుడు యెహోవా రాఫా ఉన్నాడు నిన్ను స్వస్థపరచువాడు ఆయన దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ నేను స్వస్థపరచువాడు ఎవరు ఆయనే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు లేఖనం చెప్తుంది నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన పొందిన గాయముల చేత కదా నీకు ఏముందంట స్వస్థత ఉంది చక్కటి పాట ఉంటుంది యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనామయ్యా చెప్తాం యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనామయ్యా అయ్యా స్వస్థపరిచావే వందనామయ్యా అందరూ అయ్యా స్వస్థపరిచావే వందనామయ్యా నా పూర్ణ మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో గట్టిగా నా పూర్ణ మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో ప్రేమించే చెప్పలందరూ ఆరాధన గ్లోరీ ఆమేన్ ఆరాధన స్తోత్రం ఆరాధన 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 హల్లెలూయా చెప్పండి ధైర్యం చెప్పండి ఈసారి చెప్పాలందరూ కూడా భయవేస్తున్నా ఇప్పుడు ఏదో మన ఇంటికి వెళ్ళి భయం అంటారు
దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు మీరు గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, చుట్టూ ఒకసారి చూడండి, చుట్టూ ఒకసారి చూడండి. చుట్టూ ఎలా ఉంది? వెళ్తుంది కదా, మీకు కనిపించట్లేదు, నాకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చీకటి సమస్యలో మనం ఉన్నా కానీ, ఎంత చీకటి బతుకులో ఉన్నా కానీ, నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నేను ధైర్యపరిచేవాడు ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్తాం అందరం కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, మన జీవితాల్లో అనేక సార్లు, కొన్నిసార్లు దుఃఖం ఏం చేస్తుందంటే భయపడే విధంగా చేస్తుంది మనల్ని. దుఃఖం ఏం చేస్తుంది? నువ్వు ఏడుస్తున్నావంటే నువ్వు దేనికో భయపడుతున్నావు అని గుర్తుపెట్టుకో. అది దేనికైనా నువ్వు భయపడుతున్నావేమో. నువ్వు ఏడుస్తున్నావంటే దేనికో భయపడి నువ్వేం చేస్తున్నావు? ఏడుస్తూ ఉన్నావు. అలా ఏడవడానికి దేవుడు నువ్వు ఇష్టపడట్లేదు. దేవుని దగ్గర నువ్వు బతిమాలుకుని ఏడు, తప్పేమీ లేదు. దేవుని దగ్గర నీ కన్నీరు కార్చు, తప్పేమీ లేదు. కానీ నువ్వు దేనికో భయపడి ఏడుస్తే ఆయన పిల్లలుగా అవమానం. మనకే ఆయన పిల్లలుగా అవమానం. మన కొడుకు మన కూతురు ఉన్నారు, మన కొడుకు మన కూతురు ఉన్నారు అనుకోండి. వాళ్ళు పరుగు పందాల్లో పరిగెత్తాలి, నగ్గాలి. అలా అనుకుంటావా? అనుకోమా? వద్దు పడిపోతారు అనుకునే తల్లిదండ్రులు ఎవరో తెలుసా? తెంగరోళ్ళు వాళ్ళ దృష్టిలో కొంతమంది ఉంటారు. పరుగు పందాలు పంపించి పడిపోతారు, దెబ్బ తగలుతుంది. ఏం జరుగుతుందా? దెబ్బ తగలకుండా విజయం రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి అన్నమాట. చిన్నప్పుడు సైకిల్, పెద్ద సైకిల్లే ఉండి, పెద్దోళ్ళకు ఉండి, కొనాలంటే అంత ఆర్థికమైన విధానం ఏమి కాదు. అందులో ఆ స్పెడలో కాలెట్టేసి గరగరగా తొక్కేసేవాళ్ళు. తొక్కేసినప్పుడు ఫస్ట్ అది తొక్కడానికి చాలా ఇబ్బందిగా ఉండేది మాకు. ఇబ్బందిగా ఉంటే ఎవరు అడిగినా రావట్లేదు అంటే అది చెప్పి మాట్లాడే తెలుసా? పడితే కానీ సైకిల్ రాదు, దెబ్బ దగ్గర వెళ్తే కానీ ఏం రాదు. ఇదేంటో ఇప్పుడు ఇది రావాలంటే నేను ఏం చేయాలి? ఇప్పుడు పడుకోవాలా? అలాగే పడ్డం చాలాసార్లు. మగ చెప్పులు ఎగిరిపోయి, ఈ పట్టుకుని హ్యాండ్లు పట్టుకునే వాళ్ళం కదా, ఇది రోడ్డు మీద పడిపోతే ఈ ఏళ్ళు పైన ఇవన్నీ కూడా రఫ్ అయిపోయి, మొత్తం మీద అలా అయితే మాత్రం ఏముంది? ఏం తొక్కడం నేర్చుకున్నాం? సైకిల్ కాదు, స్పెడల్ మీద కాలేట్ తొక్కడం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? స్పెడల్ మీద కాలేట్ తొక్కినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? సైకిల్ పక్కకి నేను పట్టుకుంటాను. ఎవరైనా అంతే, సైకిల్ పక్కకే తొక్కడమే. మళ్ళీ ఇప్పుడు అలా తొక్కి ఏమవుతుందంటే ఆపడం కష్టమైపోతుంది. కొన్నిసార్లు ఏమైపోద్ది? ఎవరొకరు వచ్చేసి తపాలా గుర్తీసేవారు. అలా గుర్తీసినప్పుడు అనుకున్నాండి, అబ్బాయి ఇలా కుదరట్లేదు, ఇంకా సీట్ ఎక్కి తొక్కేయాలి. మళ్ళీ ఏమి తొక్కేయాలి? సీట్ ఎక్కాలంటే భయం. ఏమెక్కాలంటే? సీట్ ఎక్కాలంటే భయం. మళ్ళీ ఎవరైనా పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా, ఆయన బతిమాలుకునే వాళ్ళు. ఎందుకని? పట్టుకొని ఆ పట్టుకుని సీట్ మీద ఎక్కి తొక్కి మళ్ళీ ఎక్కడో చోటు పడిపోయేవాళ్ళు. మళ్ళీ భయమే. మళ్ళీ 2 రోజులు ఎక్కడ దేని జోలికి వెళ్ళేవాళ్ళం కాదు, సైకిల్ జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. 2 రోజులు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, సైకిల్ జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. ఈరోజు ప్రియమైన చాలా జాగ్రత్తగా గమనించుకోండి. చాలా సార్లు మన ఏడుపు దేని బట్టి ఉండకూడదంట, భయాన్ని బట్టి ఉండకూడదు. అది అలా ఉంటే ఎవరి నామం అవమానం అంట, దేవుని నామం. అందుకు దేవుడు ఇష్టపడట్లేదు. దావీదు అందుకే దుఃఖమైనా కానీ, బాధ అయినా కానీ తను దేని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తెలుసు? జనులందరూ ఆలోచి కొడతారని తెలిసినా కానీ తన ధైర్యం ఎవరి మీద ఉందంట? చెప్పాలి, ఎవరి మీద ఉంది? యెహోవా మీద ఉంది. దుఃఖంలో నుంచి ఎక్కడికి నడిపించబడ్డాడో చెప్పాలి అందరూ కూడా. దుఃఖంలో నుంచి ఎక్కడ నడిపించబడ్డాడు? ధైర్యంలోనికి. ఈ రాత్రి కాలం నేను చెప్తున్నాను, నీ జీవితం దుఃఖంలో ఉందా? ధైర్యంలోనికి నడిపించబడదువు గాక. ఆమేన్. దేవుడిని బట్టి, యెహోవాను బట్టి ధైర్యం. నీకున్న ఆస్తిని బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు, ఆరోగ్యాన్ని బట్టి కాదు, ఆర్థిక వ్యవస్థను బట్టి కాదు నీ ధైర్యం. నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుని బట్టి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు 2వది 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. అదే అధ్యాయంలో 8వ వచనాన్ని, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చెయ్యగా. దేవునికి స్తోత్రం చెప్తాం. దుఃఖంలో ఉన్న దావీదు ఎక్కడికి నడిపించబడ్డాడు? ఇప్పుడు ప్రార్థన జీవితంలోకి నడిపించబడ్డాడు. దుఃఖంలో ఉన్న దావీదు ఎక్కడికి నడిపించబడ్డాడు? చెప్పాలి, ఎక్కడ నడిపించబడ్డాడో అందరూ చెప్పాలి. విచారణ చేసే జీవితానికి. నీ జీవితం దుఃఖంలో ఉన్నప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన చేయడానికి వెళ్ళాలి.
నీ జీవితం దుఃఖంలో ఉన్నప్పుడే ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. ప్రార్థించే వారిగా ఉండాలి. మనం ప్రార్థించే యోధులుగా ఉంచబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించేవారు ఆ యొక్క జీవితాలు, వాళ్ళ పరిస్థితులు ఏం చేయబడతాయంట? మార్చబడతాయి అంటున్నాడు. ప్రార్థించే వారి యొక్క పరిస్థితులు ఏం చేయబడతాయి? మార్చబడతాయి. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడే మరింత దేవుని దగ్గర ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన దుఃఖం ఏం చేస్తూ ఉంటుందంటే నెమలేస్తూ ఉంటుంది. ఈ వేదనలో, ఈ బాధలో ఏడుపడ ఏడుతూ మేము కానీ దేవుని దగ్గర మోకరించాం, దేవుని అడగం కనీసం, దేవుని బతిమాలుకోవడం కనీసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. దుఃఖము ఎక్కడికి నడిపించబడాలి చెప్పండి? దేవుని దగ్గర ప్రార్థించండి. దావీదు దేవుని కోసం, దేని కోసం ప్రార్థిస్తున్నాడు? ఆ గుంపు వెళ్ళిపోయింది. ఏ గుంపు? నాశనం చేసినటువంటి అమాలేకుల గుంపు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ గుంపు కోసం ఎవరు అడుగుతున్నారంట? దావీదు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? యెహోవా, అయ్యా, నేను ఒకవేళ ఇప్పుడు తరుముకుంటూ వెళ్తే ఆ గుంపు దొరుకుతుందా? నేను తరుముకుంటూ వెళ్తే ఆ గుంపు దొరుకుతుందా? ఆ గుంపు నా దగ్గరికి వస్తుందా? నాకు కనిపిస్తుందా అని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి? చదవండి ఒకసారి. యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చును. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. గట్టిగా చెప్పాలి అందరూ కూడా. ఎంత ఆనందం వేస్తుంది దేవుడు ఆ జవాబు ఇచ్చినప్పుడు. దేవుడు లేఖనంలో కీర్తనకారుడు చూన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, 50:15 వచ్చిన చదవండి కీర్తన గ్రంథము. అక్కడ గొప్ప మాట రాస్తూ ఉన్నాడు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థించినప్పుడు కనుక దేవుడు నీకు జవాబిస్తే ఎలా ఉంటుందో అక్కడ దేవుడి యొక్క లేఖనంలో ఇదే కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. చదవండి 50:15 వచ్చిన. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొర్రపెట్టము. చెప్పాలి అందరూ కూడా. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపించుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేస్తాడంట? విడిపించేవాడై ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే బంధకాల్లో ఉండిపోయారో, ఎవరైతే దోపుడిగా లేదంటే కబ్జా చేయబడి లేదంటే యుద్ధానికి వచ్చినట్టు వచ్చి అందరినీ కూడా తీసుకువెళ్ళిపోయారు అమాలేకులు, వాళ్ళందరి కోసం ఎవరు ప్రార్థన చేశారంట? చెప్పాలి అందరూ కూడా. ఎవరు ప్రార్థన చేశారంట? చెప్పాలి. ఎవరు ప్రార్థన చేశారు? ఇప్పుడు నీ కుటుంబం కానీ, నువ్వు కానీ, నీ బంధువులు కానీ, నీ గ్రామం కానీ, ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో తెలియదు కానీ ఈ 3 దిన ప్రార్థనలో కూడా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వేం చేస్తే? ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏం కలుగుతుంది? చెప్పాలి. వాళ్ళకి ఏం కలుగుతుంది? చెప్పాలి. వాళ్ళకి ఏం కలుగుతుంది? నువ్వు ప్రార్థన చేస్తే నీ తల్లికి విడుదల, నువ్వు ప్రార్థన చేస్తే నీ తండ్రికి విడుదల, నువ్వు ప్రార్థన చేస్తే నీ అన్నదమ్ములకు విడుదల, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి విడుదల, నువ్వు ప్రార్థన చేస్తే నీ గ్రామానికే విడుదల. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదంట దేవుడి దగ్గరికి ఏం చేశాడంట? విచారణ చేస్తూ ఉన్నాడు. దావీదు దేవుడి దగ్గరికి ఏం చేస్తూ ఉన్నాడు? విచారణ చేస్తాడు. ఈ విచారణ చేసినప్పుడు దేవుడు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళు. ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళు. అందరినీ కూడా నువ్వేం చేసుకుంటూ తిరిగి నీ వారందరినీ కూడా ఏం చేస్తామన్నాడు? అక్కడ చూడండి, నా మాట రాయబడింది. నీ వారందరినీ దక్కించుకొని నువ్వు. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రార్థన చేసి దేనికి? పొందుకోవడానికి. అవునా కదా? మాటలు ఎక్కువైపోయి, మీకు దిక్కు సూచులు ఎక్కువైపోయి బయటకు పోండి, తప్పేమీ లేదు. నేను అంత కష్టపడి వాక్యం చెప్తుంటే మీరు మాట్లాడుకోనక. ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించాను. ఇంతగా మనం ప్రార్థన చేసి దేనికి? దక్కించుకోవడానికే. అవునా కదా? ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏం దక్కించుకోవాలో తెలుసా? నీ ఆత్మీయ స్థితిని తిరిగి దక్కించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. కోల్పోయిన నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. నువ్వు ఏ ప్రార్థన అయితే నిర్లక్ష్యపరచో ఆ ప్రార్థన జీవితాన్ని తిరిగి పొందుకోవాలి. ఏ వాక్య అనుభవాన్ని తిరిగి నువ్వు కోల్పోయావో ఆ వాక్య అనుభవాన్ని తిరిగి ఏం చేయాలి? నువ్వు పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దుఃఖంలోంచి ఇప్పుడు ఎక్కడ నడిపించబడ్డాడు? ప్రార్థనలోనికి. చెప్పాలి. ఎక్కడ నడిపించబడ్డాడు? చెప్పాలి అందరూ కూడా. ఎక్కడ నడిపించబడ్డాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ప్రార్థించగలిగితే మనకు ఏవైతే కోల్పోయామో అవన్నీ తిరిగి ఏం చేసుకుంటామంటే మనం దక్కించుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఏమైందంటే దేవుడు చెప్పిన మాటను పట్టుకుని దావీదు ఏం చేయడం మొదలు పెట్టాడంటే తన యొక్క సైన్యంలో కొద్ది మందిని తీసుకుని వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రియమైన దేవుని పెట్టారా, ఇప్పుడు ఎవరు కనిపించాడు? ఐగుప్తు దేశంలో ఒకడు కనిపించాడు. కనిపిస్తే ఇప్పుడు వీడికి ఏమైనా తెలిసేమని చెప్పి దావీదు ఆయన కూర్చోబెట్టాడు, చక్కటి భోజనం పెట్టాడు, మంచిని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. 600 మంది బయలుదేరారంట దావీదుతో పాటు. ఎంతమంది బయలుదేరారు? చెప్పాలి. ఎంతమంది బయలుదేరారు? ఈ లోపల 200 మంది ఆగిపోయారు. అలసిపోయి
ఈ లోపల ఎంతమంది ఆగిపోయారు? 200 మంది ఆగిపోయారు. ఇప్పుడు ఎగిప్తుడికి కనబడగానే వాడికి చక్కటి భోజనం పెట్టాడు, ఆల పెట్టాడు, అన్ని చేశాడు, మంచి మంచి ఆతిథ్యం ఇచ్చాడు. సరే, ఇలాగ మేము కూడా ఎవరిని అమాలేకులమే, మాతో వచ్చిన కొంత గుంపు ఏమైపోయింది? ఇప్పుడు తప్పిపోయింది. మాతో వచ్చిన కొంత గుంపు ఏమైపోయింది? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నువ్వేమో నేను చూసావా, నువ్వేమో చెప్పావా అని అడిగాడు. వెంటనే ఆడ పెట్టిన భోజనానికి పడ్డాడు, దేనికి పడ్డాడో తెలియదు, కానీ ఇదిగో వాళ్ళు ఈ దారి గుండా వెళ్ళాడని చూపించాడంతే. వెంటనే దావీదు వెళ్ళడం మొదలు పెట్టాడు. దావీదంట ఎవరైతే తన వారిని తరుముకుని వెళ్ళిపోయాడో వాళ్ళందరినీ కూడా చూశాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. ప్రార్థన చేస్తే నీకు విడుదల. ప్రార్థన చేస్తే ఏంటి చెప్పడం? మనకి విడుదల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకుండా నీ జీవితంలో ఏది కూడా నువ్వు సాధించుకోలేదు. ఏ అనుభవం ఉండాలంటే మన జీవితంలో మోకాళ్ళ అనుభవం ఉండాలి. ఏమనుభవం ఉండాలా? చేతులు ఎత్తే అనుభవం ఉండాలి. ఏముండాలా? కొంతమంది ప్రార్థన చేస్తారు, అదో అలసిపోయి వచ్చినట్టు కూర్చుని ఇంకా ప్రార్థన చేస్తారు. ఏంటి ఆ ప్రార్థన? సోమరోజు చేసేటువంటి ప్రార్థన. నువ్వు దేవుని సన్నిధికి ఎంత ఉత్సాహంగా రావాలో తెలుసా? ఎంత త్వరపడి రావాలో తెలుసా? ఎంత వేగిరమైన నువ్వు ఎక్కడికే సజీవమైన దేవుని ఆరాధించడానికే. ఒక మనిషిని ఆరాధించడానికో, ఒక మనిషికి జై కొట్టడానికో వెళ్ళట్లేదమ్మో. సజీవమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు ఎంత ఉత్సాహంతో, ఎంత గంభీరముగా, ఎంత జయదోళనతో వెళ్ళాలో తెలుసా? దేవుని సన్నిధి రాగానే మనకేం రావాలంటే మంచి పరవశమైనటువంటి మనసు రావాలి. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా. భక్తులు అన్నారు, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన. చెప్పాలందరూ కూడా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాగా నాడుని బ్రతికించుటకు. అందరూ కూడా కోల్పోయినవన్నీ స్వరమతి నీవే రాకపోతే ఏమైపోదును, నీవే రాకపోతే అందరూ నేనున్నానేనయ్యా, నేను బ్రతకాలి. అందరూ పాడాలి. నేనున్నానేనయ్యా, నేను బ్రతకాలి. ఓ నీవే లేకుండా నేనున్నానేనయ్యా, నీ తోడే లేకుండా. హల్లెలూయా. ఆయన సన్నిధికి తిరిగి వెళ్తామంట. కోల్పోయినవన్నీ కూడా దావీదు ప్రార్థన చేస్తే తను కోల్పోయినంత ఏమైపోయింది ఇప్పుడు దొరికింది. చదువు ఒకసారి 19 వచ్చిన చదువు ఒకసారి. ఇలాగున దావీదు దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించను. గమనించండి, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికెళ్ళిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది కూడా తక్కువ కాకుండా. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. ఏది కూడా ఏం కాలేదంట. చెప్పాలందరూ కూడా. ఏది ఏం కాలేదంట. నువ్వు తిరిగి పొందుకునే విషయంలో దేవుడు దగ్గర విజ్ఞాపన చేయగలిగితే దేవుడు ఏమి చేయడంట. ఏది కూడా తక్కువ కానివాడు. ఏది కూడా ఏం చేయనివాడు. యుద్ధము దేవుడు చేస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తాడు. విజయాలు ఇచ్చేటువంటిది ఆయనే. తన 2 భార్యను రక్షించుకున్నాడు. తన కుమార్తెను, తన కుమారుని వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్ము అంతటినీ కూడా దావీదు ఏం చేసుకున్నాడంట. దేవుడు లేఖనం చెప్తుంది. నాకు నచ్చిన మాట ఏంటంటే ఏది తక్కువ కాకుండా. దేవుడికి స్తోత్రం చెప్తాం అందరూ. దేన్ని ఆశించి ప్రార్థనకు వచ్చామో తెలియదు, కానీ ఏది తక్కువ కాకుండా దేవునికి అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. ఒక తీర్మానం కలిగి రేపు ఎల్లుండి కూడా నీవు ప్రార్థనలో కూర్చోగలిగితే ఏది తక్కువ కాకుండా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అడిగేది ఏదైనా. దావీదు విజ్ఞాపన చేశాడు, దేవుడు ఒక మార్గం చూపించాడు. దావీదు వెళ్ళగానే అంట ఏది తక్కువ కాకుండా ఏం చేయడంట దావీదు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. దేవుడు విజయమును ఇచ్చినటువంటి దేవుడు. దుఃఖంలో నుంచి 3వది ఎక్కడ నడిపించబడ్డాడు చెప్పండి. విజయంలోనికి. చెప్పాలందరూ కూడా. దుఃఖంలో నుంచి
మొదటిది దుఃఖంలో నుంచి ధైర్యంలోనికి, రెండవది దుఃఖంలో నుంచి ప్రార్థనలోనికి, మూడవది దుఃఖంలో నుంచి ఎక్కడికే విజయంలోనికి. ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దుఃఖంలో నుంచి ధైర్యంలోకి నువ్వు నడిపించబడతావు, దుఃఖంలో నుంచి ప్రార్థన జీవితంలోకి నడిపించబడతావు, దుఃఖంలో నుంచి విజయంలోనికి నువ్వు ఏం చేయబడతావు, నడిపించబడతావు. నీ దుఃఖం ఏదైనా కానీ దేవునికి ఇచ్చేటువంటి మంచి విషయం ఏంటంటే విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రంగా ఉంది. అప్పుడు దావీదు పాడతాడు, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, హల్లెలూయా యేసునందు రక్షణ, సంతోషం పొంగుచున్నది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, హల్లెలూయా యేసునందు సంతోషం పొంగుచున్నది, హల్లెలూయా. తన వారం చూడగానే ఏమొచ్చిందంటే సంతోషం. ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి సంపాదించుకునే కృప దేవుడు అనుగ్రహించాడు. నీ జీవితంలో ఏ రోగమని నువ్వు ముట్టాడికో, ఒకవేళ దేవుని దూరం చేస్తున్నావు, గుర్తుపెట్టుకో, నువ్వు గనక సరైనటువంటి విజ్ఞాపన దేవుని దగ్గర చేయగలిగితే నీ బలహీనత ఏదైనా కానీ తిరిగి దేవుడు ఏం చేస్తాడు, బలపరిచేటువంటి ఆరోగ్యం నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదు జీవితంలో అవ్వింది నీ జీవితంలో కాదా? దావీదు ఎదుర్కొన్నటువంటి శ్రమల కన్నా నీ శ్రమలు ఏమైనా ఎక్కువ? దావీదు కోల్పోయిన సర్వం కోల్పోయినట్టు ఆ యొక్క దావీదు తన కుటుంబాన్ని, తన పిల్లలని, తను సంపాదించుకున్నది అంతా కూడా పోగొట్టుకున్న దావీదుతో పోల్చుకుంటే మన బ్రతుకులు ఏమైనా గొప్పగా ఉన్నాయా? కానీ దేవుడు సహాయం చేస్తే, దేవుడు మాట సెలవిస్తే అది ఎలా ఉంటుందంటే దావీదు తక్కువ కాకుండా పొందుకున్నాడంట. దేవునికి స్తోత్రంగా ఉంది. ఈ ప్రార్థనలో నువ్వు గనక దేవుని వాగ్దానాన్ని పొందుకుంటే తక్కువ కాకుండా దేవుడు ఆ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తామంటాడు. ఈరోజు ప్రియమైన దేవుని పెట్టారా, చాలాసార్లు మన జీవితంలో ఏం చేస్తామంటే దేవుని పక్కన పెట్టి అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉంటూ ఉన్నాం. దేవుని పక్కన పెడితే కనుక దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడని గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రియమైన దేవుని పెట్టారా, మనం ఏం చేయాలంటే అన్నీ కూడా మన జీవితంలో తిరిగి పొందుకునే వారిగా ఉండాలి. నాశనమైన కుటుంబము తిరిగి కట్టబడాలి, నాశనమైపోయినటువంటి సంఘము తిరిగి కట్టబడాలి, నాశనమైనటువంటి ప్రార్థన జీవితము తిరిగి కట్టబడాలి, నాశనమైనటువంటి ఆత్మీయ అనుభవము తిరిగి కట్టబడాలి, నాశనమైపోయిన ఆరాధన తిరిగి కట్టబడాలి, నాశనమైపోయినటువంటి పరిశుద్ధత తిరిగి కట్టబడాలి, నాశనమైపోయినటువంటి వాక్య అనుభవము తిరిగి కట్టబడాలి. తిరిగి కట్టబడాలో ఉండేటువంటి గొప్ప అనుభూతి వేరు. కొత్తలు కట్టుకుని ఆనందపడడం కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాతింటిని రీమోడలింగ్ చేసుకుంటే చాలా సంతోషం మనకి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. దేవుని గ్రంథంలో కూడా లోకాసువార్తలు మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, తను 100 గొర్రెలు కూడా ఉన్నప్పుడు ఒక్క గొర్రె కోసం పరిగెట్టుకుని వెళ్ళాడు. తప్పిపోయిందంటే దేవుడికి ఎంతో ఇష్టం. తప్పిపోయింది దేవుడికి ఎంతో, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా ఇష్టం. ఈరోజు నువ్వు ఎందుకు తప్పిపోయావు తెలీదు, నా దేవుడు మాత్రం ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే తిరిగి నిన్ను తీసుకురావడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్తాం అందరం. తిరిగి నిన్ను తన గొర్రె దొరికినప్పుడు అంట భుజం మీద వేసుకుని తన చుట్టూ ఇరుగు పొరుగు అందరికీ చెప్పుకుని ఏం చేశాడంట, సంతోషము చేశాడు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. అందరూ చెప్తాం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా. యేసు వంటి వారు లేరు, చెప్పాలి, యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు. భూమి అందునా పరమందునా యేసు వంటి వారు లేరు, ఈ భూమి అందునా పరమందునా యేసు వంటి వారు లేరు. హల్లెలూయా. ఆయన వంటి వారు ఎవరు లేనందుకే మనం సంతోషించాలి లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే తనకి ఏదైతే కోల్పోయాడంట అదంతా కూడా తిరిగి ఏం చేసుకున్నాడంట, తక్కువ కాకుండా సంపాదించుకున్నాడు. ఈ 3 దినాలు నీ ప్రార్థన తెలుసా?
ప్రభు నా జీవితంలో ఏదైతే కోల్పోయా ఏదైనా అవ్వచ్చు, తక్కువ కాకుండా నేను తిరిగి ఏం చేయాలా చెప్పాలి. అందరూ కూడా తిరిగి ఏం చేయాలా? నా జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, గులాబీ వాక్యంలో ఒక మాట ఉంటుందండి, ఇదివరకు కూడా దినములుంటే బాగుండు అంటున్నాడు. ఇదివరకు దినములుంటే, యోబు కూడా అదే అంటున్నాడు కదా, ఇదివరకులో ఉండుంటే బాగుండు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు తిరిగి పొందుకున్నాడంటే కారణం ఏంటో తెలుసా? శ్రమలు సహించాడు, ఇబ్బందులు సహించుకున్నాడు, ఎంతగానో నలిగిపోయాడు, ఎన్ని చేసినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చింది. కానీ యోబు చెప్పేటువంటి మాట ఒక్కటే నిరీక్షణ కలిగి, నా దేవుడు ఇచ్చారయ్యా, తిరిగి తీసుకున్నాడు. ఈ నిరీక్షణ తీసేసుకునేటప్పుడు మనకు ఉండదు, ఈ సహనం తీసేసుకున్నప్పుడు ఉండదు, ఈ ఓర్పు తీసేసుకున్నప్పుడు ఉండదు, గందరగోళం అయిపోద్ది. ఇల్లంతానే ఇల్లంతా ఏమైపోద్ది? పెద్ద పెంటేటత్వం పోయింది, బాబోయ్ పోయింది. పోనే దేవునికి స్తోత్రం కలుగుగా, ఇంకా రెట్టింపేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. యోబు ఎంత అయితే కోల్పోయాడో దానికి 2 రెట్ల ఆశీర్వాదాలు ఏం చేశాడంట దేవుడు అనుగ్రహించవచ్చు. నీ జీవితంలో చెప్తున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, కోల్పోయినవి దేవుడు తిరిగి ఇవ్వడానికి కోరికలు మీకోసం ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. ఆ కోల్పోవడంలో ఎంత దుఃఖపడుతున్నావో, దుఃఖంలో నుంచి ధైర్యంలోనికి, దుఃఖంలో నుంచి విజ్ఞాపనలోనికి, దుఃఖంలో నుంచి ఎక్కడ నడిపించబడాలి చెప్పండి? విజయంలోనికి నడిపించబడాలి. దేవుడు నువ్వు ఓడిపోయే వాళ్ళ ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. నువ్వు ఓడిపోయిన జీవితం కలిగి ఉంటావని దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడు నీకు ఏ పరిస్థితులు ఉన్నా కానీ విజయం ఇచ్చేవాడిగానే ఉంటున్నాడు. ఏ పరిస్థితుల్లో కానీ నిన్ను గెలిచేవా, నువ్వు అన్ని గెలిచేవాడిగానే నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. చదువుకునే విద్యార్థులకు చెప్తున్నాను, నీ చదువులో విజయం ఇచ్చేటువంటి కూడా ఆయనే. నువ్వు దృష్టి పెట్టాల్సింది దేని మీద చెప్పాలి? దృష్టి పెట్టాల్సింది చదవ దేని మీద దృష్టి? దృష్టి ఎక్కడ కదా? సెల్ ఫోన్ మీద, సెల్ ఫోన్ మీద పెట్టాలా? చాలాక అక్కలతో మాట్లాడాలా? లేదు. చదువుకున్నప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలి చెప్పండి? చదువు మీద. దేవుని మీద భారం వేయాలి. ప్రభుత్వం చదువుతున్నాను ఆయన నేనేమి కాదు, నేను అసలు ఈ చదవడానికి కూడా నాకు ఏమీ లేదు, ఏమాత్రం కూడా లేదు. నాకు గొప్ప యోగ్యత ఇచ్చేవాడు చన్నాక ఎక్కడ వచ్చారు మన దృష్టి? చదువు మీద వచ్చాను. ఎక్కడ వచ్చారా? ఫ్రెండ్స్ మీద కాదు. ఎక్కడ కాదు? ఫ్రెండ్స్ మీద. దేవుడి మీద భారం వేసి, ప్రభా నేను చదువుతున్నాను ఆయన నాకు సహాయం చేయండి. దేవుడు నువ్వు అనుకున్న రీతిగా గొప్పగా చదివిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రేమ దేవుని బిడ్డలు గమనించండి. నీ కుటుంబం ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను చెప్తూ ఉన్నాను, ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు ఆశ్చర్యకరంగా నీ కుటుంబాన్ని మార్చిపోతాడు. నువ్వు దేవుని పట్ల కనుక ధైర్యం కలిగి, యెహోవాను బట్టి దావీదు ధైర్యం కలిగి ఉన్నట్టుగా దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు. దేవుడు ఇచ్చిన విజయాన్ని దావీదు ఏం చేయాలి తెలుసా? సెలబ్రేట్ చేసుకున్నాడు, అనుభవించాడు. ఎలా అనుభవించాడంటే తను ఏదైతే దోచుకున్నాడో అన్నీ వచ్చేసినాయంట. అన్నీ వచ్చేసినప్పుడు వీళ్ళు దెబ్బలాడుకోవడం మొదలు పెట్టారు. ఏం చేశారు? అదే అధ్యాయం ఇంకా కనుక చదువుకుంటే వెళ్ళిపోయినప్పుడు దెబ్బలాడుకోవడం మొదలంటే దావీదు ఒక మాట అంటాడు, ఒరే యుద్ధానికి వెళ్ళినోడికి ఎంతో సామాన్ దగ్గర కాపలా కాసినోడు కూడా అంటే ఇచ్చాడు రా, దెబ్బలాడుకోకూడదు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతోషించాలి, కానీ మనం ఇటు విధంగా చేయటం న్యాయము కాదు అంటున్నాం. దేవుడు ఏదో అనుగ్రహిస్తే దాంట్లోనే మనం ఏం చేయాలంటే సంతోషించే వారిగా ఉండాలి. ప్రేమ దేవుడు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు లేఖనం మాట్లాడుతూ ఉంది. దుఃఖంలో నుంచి ఎక్కడికి చెప్పాలందరూ కూడా? దుఃఖంలో నుంచి ఎక్కడికి చెప్పాలందరూ కూడా? దుఃఖం నుంచి ఎక్కడికి? దుఃఖంలో నుంచి రెండవది ఎక్కడికి? మూడవది దుఃఖంలో నుంచి దేవునికి స్తోత్రం చెప్తాం. అందరూ ధైర్యం వచ్చింది అందరికీ కూడా. ఎవరిని బట్టి ధైర్యంగా ఉన్నావు నువ్వు చెప్పాలి? ఎవరిని బట్టి ధైర్యంగా ఉన్నావు? ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బెదరకు, జడియకు. దేవుని కూడా ఓడిపోయి ఇచ్చేవాడు కాదు, అవమానపరిచేటువంటి దేవుడు కాదు. మన పిల్లలు ఓడిపోతే మనకి ఇష్టమా చెప్పండి? మన పిల్లలు ఓడిపోతే మనకి ఇష్టమా? ఇష్టపడతామండి. మన పిల్లలు ఓడిపోతే ఇష్టపడ. మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళు గెలవాలని వాళ్ళ కోసం ఏం చేయడం కన్నా సిద్ధమే. వాళ్ళు గెలవడానికి మనం ఏం చేయడం కన్నా సిద్ధమే. కానీ మనం ఏం చేస్తామంటే ప్రియమైన దేవుని వాళ్ళ ఓటమునికి మనమే కొన్నిసార్లు ఏమైపోతామంటే భయపడిపోయి ఆటంకములుగా తయారైపోతాం. దేవుడు కూడా ఎప్పుడు నువ్వు గెలవడానికి ఇష్టపడుతూ ఉంటావు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు చెప్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా గమనించాను. మనం ఓడుకొని ఇచ్చే దేవుడు మన దేవుడు నీకు విజయం ఇచ్చేవాడు. యుద్ధం ఎవరు చేస్తున్నాడు? విజయం ఎవరిదే? యుద్ధం ఎవరిదే? విజయం ఎవరిదే? నాదే. దేవునికి స్తోత్రం కలుగుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
గమనించండి, ఆలోచించండి. దుఃఖంలో నుంచి ధైర్యానికి, దుఃఖంలో నుంచి విజ్ఞాపనలోనికి, దుఃఖంలో నుంచి విజయానికి మనం ఏం చేయగలం చెప్పండి? నడిపించబడాలి. లేచి నిలబడడం మనం కూడా అందరూ కూడా లేచి నిలబడతాం. ఒకసారి దేవుని సన్నిధిలో లేచి నిలబడతాం. మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి దేవుని అడుగుదాం, ప్రభు నేను ఓడిపోకూడదు ఏ సన్నిధిలో. నాయన నీ యొక్క మా జీవితంలో నేను ఓడిపోకూడదు. నాయన మా జీవితంలో నేను నిర్లక్ష్యం అయిపోకూడదు. నాయన ప్రభు దుఃఖంలో నుంచి ధైర్యంలోకి నడిపించబడాలి, దుఃఖంలో నుంచి విజ్ఞాపనలోకి నడిపించబడాలి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు ఏ వాక్యం అయితే విన్నామో, ఏ వాక్యం అయితే ఆలకించామో ఆ వాక్యాన్ని బట్టి ఒకసారి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా అడుగుదాం. ప్రభా నేను ఓడిపోకూడదు నాయన, నా జీవితంలో నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా తెలియదు కానీ నాయన ప్రభు ఈ ప్రాంతం ద్వారా నేను గెలిచేవాడిగా ఉండాలి. నాయన ప్రభు నీ నామను స్తుతించేవాడిగా ఉండాలి, నీ నామను సన్నుతించేవాడిగా ఉండాలి, నేను గణపరిచేవాడిగా ఉండాలి. దావీదు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకున్నట్టుగా, దావీదు ఎలాగైతే ప్రతిదీ కూడా పొందుకున్నాడో అలాగే నాయన ప్రభు నా జీవితంలో నేను ప్రతిదీ పొందుకునేలాగా సహాయం చేయడం అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితిలైనను ఓడిపోనివ్వడు. సప్లవంతు ప్రతి ఒక్క వారాంతం ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితిలైనను ఓడిపోనివ్వడు. ప్రతి ఒక్కరు పాడాలి. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఆమేన్. యేసయ్యా, ఓడిపోనివ్వడు. పందెమందుండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభువులో నింపెగా, పౌరులాగా సాగాలిగా. పాడమందరూ కలిసి పందెమందు ఆమేన్. ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభువులో నింపెగా, పౌరులాగా సాగాలిగా, గురియొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. ఆమేన్. గురియొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. శ్రీయోగులో మన స్థానము సుస్థిరము, శ్రీయోగులో మన స్థానము సుస్థిరము. దాటిపోడెన్నడు యేసయ్యా, దాటిపోడెన్నడు. ప్రతి ఒక్కరు పాడతాం. చెప్పండి. దాటిపోడెన్నడు. ఓ యేసయ్యా, దాటిపోడెన్నడు. వీణ స్థితిలో మనమున్నడు, దాటిపోడెన్నడు. ఓ నవ్వుల పాలైన రోజైనను, దాటిపోడెన్నడు. శబ్దమందరూ కూడా దీన స్థితిలో మనమున్నాము, దాటిపోడెన్నడు, నవ్వుల పాలైన రోజైనను, దాటిపోడెన్నడు. పాడాలందరూ. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. నాన్నవారే కాదనగా
దాటిపోడెన్నడు. అందరూ చెప్తాం, దాటిపోడెన్నడు యేసయ్యా దాటిపోడెన్నడు. ఓటమి తప్పని రోజైనాడు దాటిపోడెన్నడు. చేజారి పరిస్థితులెన్నున్నాడు దాటిపోడెన్నడు. ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా ఓడిపోనివ్వడు. మనందరూ ఓడిపోనివ్వడు యేసయ్యా ఓడిపోనివ్వడు. దాటిపోడెన్నడు యేసయ్యా దాటిపోడెన్నడు. దాటిపోడెన్నడు యేసయ్యా దాటిపోడెన్నడు. సిగ్గుపడనివ్వడు యేసయ్యా సిగ్గుపడని. ఆమేన్. అందరూ కూడా సిగ్గుపడనియ్యడు యేసయ్యా సిగ్గుపడనియ్యడు. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అందరూ మేలులు నీ మేలులు స్వరమెత్తి మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విరచిపోలే. స్వరమెత్తి అందరూ కూడా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓడిపోనివ్వడు యేసయ్యా ఓడిపోనివ్వడు. రెండు చేతులు దేవుని వైపు చాపి హృదయపూర్వకంగా ఓడిపోనివ్వడు యేసయ్యా ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనాడు ఓడిపోనివ్వడు. దాటిపోయిన స్థితులైనాడు ఓడిపోనివ్వడు. దాటిపోడన్నాడు దాటిపోడెన్నడు యేసయ్యా. దాటిపోడెన్నడు. శబ్దం అందరూ కూడా విశ్వాసంతో దాటిపోడెన్నడు యేసయ్యా. దీన దాటిపోడెన్నడు. స్థితిలో మనమున్నాను, దీన స్థితిలో మనమున్నాను. దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైనాను. దాటిపోడెన్నడు శబ్దమ సిగ్గుపడనివ్వడు, సిగ్గుపడనీయడు యేసయ్యా సిగ్గుపడనీయడు. సిగ్గుపడనీయడు యేసయ్యా. సిగ్గుపడనీయడు. అందరూ నీచంగా చూసినాను సిగ్గుపడనీయడు. చేజారిపోయిన స్థితులైనాను సిగ్గుపడనీయడు. చప్పలు కొడుతూ దేవుని నామమున హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవునికి వందనాలు నాయనా. నువ్వు గొప్ప దేవుడు, అద్భుతాల ఆశ్చర్యకారణం చేసేది నాయన. మా జీవితంలో మా బ్రతుకులో ప్రభా దావీదు యొక్క జీవితంలో ఒక్క సందర్భం ఉంది. రాత్రికాల సమయంలో మాతో మాట్లాడింది నాయన. తనకున్న వారు అందరూ కోల్పోయినప్పుడు, దుఃఖపడుతూ ఉన్నప్పుడు నిన్ను బట్టి ధైర్యపరచబడిన వాడు దావీదు అయ్యా. నీ దగ్గర విజ్ఞాపన చేసిన వాడు దావీదు. నువ్వు ఇచ్చిన విజయాన్ని అనుభవించిన వాడు దావీదు అయ్యా. ఏ యొక్క దుఃఖ సమయాన్ని బట్టి, ఏ దుఃఖ సందర్భాన్ని బట్టి నీ సన్నిధికి వచ్చామో తెలియదు కానీ మాలో ధైర్యం పుట్టించమని అడుగుతున్నాను. మాలో నాయన ప్రభు నీకు విజ్ఞాపన చేసే మనసు దయచేయమని అడుగుతున్నాను. నువ్వు ఇచ్చే విజయాన్ని అనుభవించడానికి సిద్ధ మనసు కలిగిన వారమై ఉండటానికి సహాయం చేయండి. నీ కృప చూపించాలి. విత్తబడిన వాక్యములు ప్రభా, నువ్వు మమ్మల్ని ఓడిపోయే దేవుడు కాదు, మమ్మల్ని ఓడనిచ్చేటువంటి దేవుడు కాదు నాయన. మమ్మల్ని సిగ్గుపరిచేటువంటి వాడు కాదు, దాటిపోయేటువంటి దేవుడు కాదు ప్రభా.
అయా పేరు పెట్టి పిలుచుకున్నానని సెలవు ఇచ్చినది, ధైర్యం కలిగి ఉండమని మాట ఇచ్చినటువంటి దేవుడు, వాగ్దానములని నెరవేర్చిన దేవుడు ప్రభు. మేము ప్రార్థించగా మా వరమని మమ్మల్ని విడిపించేటువంటి దేవుడు అయ్యా. అట్టి నీ కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు నాయన. వాక్యమైన ప్రతి బిడ్డను కూడా దీన్ని బదిలీ చేసుకునే కృప దయచేయండి. దీన్ని బట్టి నడుచుకునే కృప మీరు అనుగ్రహించండి, దీవించుకుని ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థన వెనుకలు వచ్చున్నాం, శ్రేయస్సునామని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం అన్న ఒక నిమిషం అందరూ కూడా చిన్న కార్యక్రమంలో ముగించుకున్న పద్ధతిలో ముందుకు వెళ్తున్నాం. ఈ సమయంలో మరి ఇక్కడ ఒక మ్యారేజ్ డే ఉంది, వివాహపు దినోత్సవం ఉంది. మరి అది జరుపుకున్న తర్వాత మరి వాళ్ళ వ్యక్తులు దేవుడి సన్నిధిలో జరుపుకోవాలని ఆశపడుతున్నారు. మీ ఆయన గారు